ఇందులో 3 టేబుల్స్ 2 టేబుల్ 3 టేబుల్ ఉంటాయి కదా, ఎలా ప్రింట్ చేయాలనేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 3 టేబుల్ తీసుకుంటున్నా. 3 1 3, 3 2 6, అలా 3 10 30, అంతేనా. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే నాకు 3 అనేది కామన్ ఉంది, ఇంటూ అనేది కామన్ ఉంది. ఇక్కడ 1 2 3 నెంబర్స్ చేంజ్ అయింది, మళ్ళీ ఈక్వల్స్ టు ఉంది. ఇక్కడ 6 అనేది కామన్గా లేదు. ఓకే, ఇక్కడ ఇవి 2 లైన్స్ అనేది కామన్గా లేవు మనకు. ఓకే, ఫస్ట్ నాకు ఎన్ని లైన్స్ ప్రింట్ అవ్వాలి? 1 2 3 4, అంతే కదా, 10 లైన్స్ ప్రింట్ అవ్వాలి. అంటే నాకు 10 లైన్స్ కావాలి. ఒక నెంబర్ నేను n వాల్యూ 3 ఇస్తే నాకు 10 లైన్స్ ప్రింట్ అవ్వాలి అన్నప్పుడు నేను ఏంటి ఇటరేషన్ అంటే ఫర్ ఆర్ వైల్ లూప్, ఇవి లూప్స్ అనేది యూజ్ చేస్తాం. సో 1 to 10 వరకు నాకు ఇటరేట్ అవ్వాలి అనేసి. ఓకే, ఇక్కడ నాకు నెక్స్ట్ ఏంటి, ఈచ్ లైన్లోన 3 into 1 = 3 ఈ విధంగా ప్రింట్ అవ్వాలి. 3 into 1 = 3 ఇవి ఇలా ప్రింట్ అవ్వాలి. ఓకే, 3 నా ఇప్పుడు చూడండి, 3 అనేది ఓకే కాన్స్టాంట్, ఇంటూ కాన్స్టాంట్, ఇవి 3 కాన్స్టాంట్. బట్ ఇక్కడికి వచ్చేపాటికి 1 and 3, ఇవి 3 అనేది చేంజ్, ఇది ప్రతిసారి నాకు చేంజ్ అవుతుంది. ఓకే, అంటే ఐ వాల్యూ ఫస్ట్ ఇటరేషన్లో 1, సెకండ్ ఇటరేషన్లో 2, థర్డ్ ఇటరేషన్లో 3, ఫోర్త్ ఇటరేషన్లో 4, ఇట్లా ఐ ఎలా చేంజ్ అవుతుందో ఆ విధంగా ఇది కూడా చేంజ్ అవుతుంది. సో నేను ఇక్కడ I1 ప్లేస్లో I పెట్టేస్తా. ఓకే, అప్పుడు 3 into I = నెక్స్ట్ ఏంటి, ఇక్కడ 3 into 1 = 3 వచ్చింది. నెక్స్ట్ లైన్లో 3 into 3 2 6 కదా, 3 into 2 = 6. సో ఇవి మల్టిప్లై చేస్తే నాకు ఈ నెంబర్ వస్తుంది. ఓకే, ఇవి 2 మల్టిప్లై చేస్తే నాకు ఈ నెంబర్ వస్తుంది. ఓకే, 3 into ఇదేంటి, ఇది 3 అనేది ఓకే ఇంటూ, ఓకే ఇది I అనుకున్నాం కదా నేను ఇక్కడ. సో ఇక్కడ నేను ఇంటూ I పెట్టేస్తే అయిపోయింది కదా, అర్థమైందా. ఓకే, 3 into I = 3 into I, అంతే అండి. చూడండి లాజిక్ కూడా ఇక్కడే మీకు అర్థమవుతుంది. 3 into I = 3 into I. బట్ నేను ఇక్కడ 3 into I అనేది ఈ సింబల్స్గా అట్లనే పెట్టేస్తా. బట్ ఇక్కడ నేను మల్టిప్లికేషన్ చేస్తా. ఓకే, ఫస్ట్ ఏ టేబుల్ అని తెలియాలి అంటే ఆ వేరియబుల్ని నేను రాసుకోవాలి కదా. సో నేను 6th టేబుల్ అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఒక లూప్ తీసుకొని ఆ లూప్ని 1 నుంచి 10 వరకు ఇటరేట్ అవ్వాలి నాకు ప్రజెంట్ కండిషన్కి. ఓకే, నెక్స్ట్ నాకేం ప్రింట్ అవ్వాలి, n టేబుల్. n అంటే 1 అన్న అవ్వచ్చు, నా ఇష్టం. నేను ప్రతిసారి ఒక్కొక్కటి పెట్టుకుంటా. ఓకే, ఇప్పుడు నాకు లాజిక్ చూడండి, n into 1 అంటే 2 టేబుల్ అయితే 2 into 1 = 2 కదా. సో నేను n ప్లస్ ఇంటూ కదా, నెక్స్ట్ ప్లస్ n into 1 అంటే ఈ 1 చేంజ్ అవుతూ ఉంటుంది. సో I ప్లస్ నెక్స్ట్ = ప్లస్ నెక్స్ట్ ఏంటి, n into I. ఈ లాజిక్ అర్థమైందా? ఒకసారి అర్థం కాకపోతే ఫస్ట్ స్టార్టింగ్ నేను లాజిక్ చెప్పాను, దాన్ని ఒకసారి చూసుకోండి. ఓకే, ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తా. ఏంటి ఇక్కడ జావా ఫైల్ నేమ్ avg_n.java. ఓకే, ఇక్కడ ఆఫ్ ఎంటర్. ఏమొచ్చింది, avg. ఓకే, జావా అనే పూర్తి నేను మెన్షన్ చేయలే. ఇప్పుడు చూడండి, 6 into 1 6, 6 2 12, 6 3 18, 6 4 24, 6 5 30. ఓకే, అలా మనకు 6 10 60 ఈ విధంగా వచ్చింది. నాకు ఇప్పుడు 9 టేబుల్ కావాలి. సో సేవ్ చేసి మరి రన్ చేస్తా. సో సేమ్ 9 టేబుల్, 9 1 9, 9 2 18, 9 3 27. నాకు గ్యాప్స్ కావాలి అనుకుంటే ఇక్కడ ఉంది చూడండి, ఇటొక స్పేస్ ఇస్తే చాలు, మనకి ఇంకెక్కడ ఇచ్చే అవసరం లేదు. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేస్తే ప్రాక్టీస్ని బట్టి మనకు వస్తుందండి. ఓకే, ఇక్కడ చూసారా ఇప్పుడు డిఫరెన్స్, దానికి పైన దానికి కింద దానికి డిఫరెన్స్ చూడండి. ఓకే, మీకు ఈ ప్రాబ్లంలో ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.